సో, ఇప్పుడు నాకు 31 అన్న. ఏంటనంటే మ్యారేజ్ చేసుకొని ఇట్లా అని ఈ ట్రాక్‌లోనే ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఈ యువత పాలిటిక్స్‌లోకి రావాలి అంటారు గదా! సో, అలా అసలు ఎందుకు అంటే మన వల్ల ఆఫ్‌కోర్స్ అది అవ్వకపోవచ్చు. బట్ కనీసం ఒక సీడింగ్ అన్నా స్టార్ట్ అవుతుందా అనేసుంది. రెండో సైడ్ ఏంటనంటే భయము. ఒకవేళ నిజంగా అట్లా పాలిటిక్స్‌లోకొస్తే ఇండియాకొచ్చేసి అట్లా పాలిటిక్స్ అని జెప్పి స్టార్ట్ చేసి, ఆ రోడ్లు పట్టుకొని తిరిగి రియల్‌గా జనాలకి ఫ్యాక్ట్స్ చెప్తే అసలు ఉండనిస్తారా? అది అసలు పాసిబుల్ అవుతుందా? కనీసం ఒక సీడేసి ఒక గ్రూప్‌ని ఫార్మ్ జేసి, నేను గూడా ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసి కొత్త థాట్ అంటే మన సింగపూర్ మోడల్ ఉంది గదన్న! తను హ్మ్. పాలిటిక్స్‌లో రిలిజియన్‌ని కంప్లీట్‌గా తీసేసాడు ఒక వ్యక్తి. తీసేసి వాళ్ళు చాలా ఒక రోల్ మోడల్‌లాగా నిలిచారు వాళ్ళు అన్ని కంట్రీస్‌కి. సో, ద సేమ్ వే అసలు ఇండియాలో ఆ డౌట్ గూడా ఉంది. అసలు మనల్ని ముందు లేపేస్తారా? ఎందుకంటే ఏది లేదు. మన దగ్గర ఒక డబ్బు లేదు, పలుకుబడి లేదు, ఏమీ లేదు. బట్ వీళ్ళకి ఫ్యాక్ట్స్ చెప్పి సో, దిస్ ఈజ్ ఇలా ఇలా ఈ వేలో వెళ్ళాలి మన కంట్రీ అని జెప్పేసి సో, లైక్ మైండెడ్ పీపుల్ గనుక అంటే ఎంతో కొంత యూత్‌ని కొద్దిగా ఇట్లా తీసుకురావడం ఇదంతా అసలు జరుగుద్దా? లేదా కంప్లీట్ ఒక లైఫ్ లాస్ అయిపోద్దంటారా? లేదు, లేదు జరుగుతది. కాకపోతే ఏంటంటే మీ మీ ఎక్స్‌పెక్టేషన్‌ని కిందకి పెట్టుకోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డోంట్ ట్రై టు ఇన్‌ఫ్లుయెన్స్ ద ఎంటైర్ కంట్రీ. అది జరగని పని. డోంట్ ట్రై టు ఇన్‌ఫ్లుయెన్స్ ఎన్ ఎంటైర్ స్టేట్. అది జరగని పని. ఒక డిస్ట్రిక్ట్ వరకు లేదా ఒక చిన్న గ్రామం, కొన్ని గ్రామాలు, ఒక టౌన్ సెంటర్ ఈ లెవెల్ వరకు మీ టార్గెట్ పెట్టుకుంటే, ఆ తర్వాత ఎక్కడ పెరుగుతుందనేది అనవసరం గదా! ఓకే. హ్మ్. భగవద్గీతలో నేను చెప్పినట్టు, అదే కృష్ణుడు చెప్పినట్టు, మీరు స్టార్ట్ అయితే చేయండి. ఎక్కడికెళ్తదో తర్వాత సంగతి తర్వాత. ఓకే. ఓకే. నయా భగవద్గీత నేను చెప్తాననమాట. మీ టార్గెట్ ఆల్రెడీ మైండ్‌లో పెట్టుకునే స్టార్ట్ చేయాలి మీరు. ఏదేమైనా సరే వదిలి పారదొబ్బి చేయాలి అని చెప్పి నేనైతే చెప్పను. మీరు హ్మ్. టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ అయితే చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత కొత్తగా వచ్చే జనాలు ఏ దారులు తీసుకుంటారు, ఏ దారులు మనం మార్చాల్సొస్తది అనేది టైం తెలియజేస్తది. రైట్. నేను ఇది స్టార్ట్ చేశానండి. ఐ హావ్ నో ఐడియా వేర్ ఇట్ విల్ లీడ్ టు. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు తెలీదు. ఇంతవరకు వస్తానని కూడా నాకు తెలీదు. రైట్. ఓకే. ఐ థాట్ ఒక 2 ఇయర్స్ తర్వాత నాకే బోర్ కొట్టి ఈ తిక్కుమల్లి సంత అని వదిలేస్తానేమో అని అనుకున్నాను. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ ఐ హాడ్ దట్ సేమ్ ఐడియా ఆల్సో టు అబాండన్ దిస్ హోల్ థింగ్. ఆ తర్వాత ఓకే. నాకు అనిపించింది ఐ కెనాట్ లివ్ విత్ మై సెల్ఫ్. అద్దంలో చూసుకున్న మనిషి నన్ను ప్రశ్నిస్తాడు. నేను వాడికి సమాధానం చెప్పుకోవాలి. ఇంకెవ్వరికి చెప్పుకోవాల్సిన పని లేదు కదా! హ్మ్. మనతో పాటు పుట్టినోళ్ళు చచ్చిపోతారు. మనల్ని కన్నోళ్ళు చచ్చిపోతారు. అందరూ మనం కూడా చచ్చిపోతాం. బట్ అద్దంలో చూసుకునేవాడు ఒకడుంటాడు. వాడు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. మీరు వద్దనుకున్నా కనిపిస్తూనే ఉంటాడు. రోజుకి అట్‌లీస్ట్ 1, 2 సార్లు కనిపిస్తాడు. వాడికి మీరు సమాధానం చెప్పుకోవాలి. నువ్వేం చేసుకుంటున్నావు భయ్యా? నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? నీ ఎదురుగానే, నీ కళ్ళెదురుగానే ఇంతమంది బేవకూఫ్ గాళ్ళు జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా, వాళ్ళు చెడిపోవడమే కాకుండా ఇతరులను కూడా చెడగొడుతున్నారు. సైన్స్ లేదు, టెక్నాలజీ లేదు, అంతా బేవకూఫ్ మాటలు. మా దగ్గర అంతా ఉంది. మొత్తం అంతా మాదే ఉంది. మొత్తం అంతా మా దగ్గరే ఉంది అనుకోని పక్కనోడు తయారు చేసిన మొబైల్‌లో, పక్కనోడు తయారు చేసిన టెక్నాలజీస్ వాడుకొని వాగుతున్నప్పుడే మనకర్థం కావాలి. కానీ అర్థం కావట్లేదు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇంతమంది ఇట్లా పెద్ద, చిన్న తేడా లేకుండా నాశనం అయిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? కనీసం 10 మందికైనా చెప్పగలిగావా ఇది? అనే క్వెషన్ ఎప్పుడైతే వచ్చిందో నేను ఐ హాడ్ టు కంటిన్యూ అండి. ఇది ఇక నా కంట్రోల్‌లో కూడా లేదిప్పుడు. ఐ హావ్ టు కంటిన్యూ దిస్. ఓకే. అలాంటి ఫైర్ గనక మీకు వస్తే యూ విల్ ఆల్సో డూ సంథింగ్ అండ్ నేను చెప్పకూడదు మీకు మీరు ఇది హ్మ్. చేయండి, అది చేయండి అని నేను చెప్పకూడదు. ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ యాహ్! సెల్ఫ్ తర్జన అన్నమాట. మర్జన జరుగుతుంది. అంటే సరే ఆ పాతలోకి వెళ్ళాలా? ఈ పాతలోకి వెళ్ళాలా? అని చెప్పేసి. షూర్. ఏదో ఒకటైతే స్టార్ట్ చేసుకోండి. అండ్ గో విత్ ఎ స్మాల్ గ్రూప్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్. ఇంకొక పర్సనా లేకపోతే ఇంకొక ఇద్దరా అనవసరం గానీ గో విత్ ఎ స్మాల్ గ్రూప్. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు పుష్ చేసుకునే అవకాశం ఉంటది. ఈ వారం మీకు కుదరకపోవచ్చు. ఇంకొకళ్ళకన్నా కుదురుతుంది. వాళ్ళొకటి చేస్తారు. సో, మేక్ ఎ స్మాల్ గ్రూప్. ఆ వాయిస్ ఆఫ్ ఎథీస్ట్ గాని అట్లా ఒక స్మాల్ కలెక్టివ్ ఇదొకటి చేసి స్టార్ట్ డూయింగ్ సంథింగ్. ట్రాక్షన్ ఓకే. వచ్చిన తర్వాత మీరెక్కడికెళ్తారో తెలుస్తుంది. తర్వాత గ్రౌండ్ లెవెల్‌లో ఏం చేయాలో తెలుస్తుంది. తర్వాత సేవా కార్యక్రమాలు చేయాలా? లేకపోతే యూనో స్కూల్స్‌కి ఫండింగ్ ఇవ్వాలా? లేకపోతే యూనో సమ్ అదర్ హ్యుమానిటేరియన్ యాక్టివిటీస్‌తో స్టార్ట్ చేయాలా? హౌ టు స్టార్ట్ అనేది ఇంకొంతమంది వస్తే ఆటోమేటిక్‌గా ఐడియాలొస్తాయండి. చిన్న తరహాలో అది గూడా అనిపించిందన్న. పోనీ ఒక స్కూల్‌తోనే స్టార్ట్ చేద్దాము. ఇలా ఫీజులు మరి లక్షలు లక్షలు ఇది అన్యాయం గదా! అని చెప్పేసి అండ్ టీచింగ్ గూడా చాలా అందులో రిలీజియస్ అనేది లేకుండా సైన్స్ అండ్ విచ్ టెక్నాలజీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి. కానీ ఆ స్కూల్‌నే లేపడేస్తారా అనేదే అంటే ఇదే క్వెషన్ ఇంకో రకంగా. ఇప్పుడు లేదు, ఇంతమంది లేదు. ప్రైవేట్ వీళ్ళందరూ ఉన్నారు గదా! వీళ్ళందరూ మీరిప్పుడు ఆ స్కూల్‌ని ఉండనీయకుండా చేసేస్తారా అని. అటాక్ మోడ్‌లో వెళ్ళటం నేనైతే సమర్థించనండి. ఓకే. నేను చేస్తున్నాను గదా! అని చెప్పి ఐ డోంట్ వాంట్ ఎవ్రీబడీ టు ఫాలో ద సేమ్ ఎగ్జాక్ట్ రూట్. ఆహ్, ఇంకొక పని చేయొచ్చు. దేర్ ఈస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఆహ్, ఏంటి సుధీర్ అనుకుంటా అతని పేరు. హీ హీ డస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఏం చేస్తారంటే గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ అట్లాంటి వాటికి
హీ యాక్చువల్లీ గోస్ అండ్ గివ్స్ లెక్చర్స్. ఓకే. కార్తిక్ ఆయన పేరు. ఓకే. అండ్ హీఈస్ అన్ ఆర్టిస్ట్ బై ప్రొఫెషన్. కాకపోతే ఓకే. హీ కీప్స్ విజిటింగ్ ఇట్లాగా స్కూల్స్ అవి హీ కీప్స్ విజిటింగ్ అండ్ వాళ్ళకి అప్పుడప్పుడు ఇవి ఇస్తుంటారు అనమాట. ఓకే. అండ్ దెర్ ఇస్ అనదర్ పర్సన్ ఆల్సో. అతన్ని కూడా ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ స్ట్రీమ్ అండి. ఐ హోప్ ఐ కెన్ ఓకే. బ్రింగ్ ఓకే. దెమ్ ఇన్. తీసుకుంటాను. గెస్ట్ లెక్చర్ అండ్ కంటెంట్ అబౌట్? కంటెంట్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. వెళ్ళిన ఓకే. ప్రతిసారి దే కీప్ మెన్షనింగ్ టు స్టూడెంట్స్ దట్ ఏమంటారు, విశ్వం గురించి ఎలా తెలుసుకోవాలి, ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ ఏంటి, ఈ టెలిస్కోప్స్ ఏం చేస్తాయి, మనం వాళ్ళకి ఒక్కొక్కసారి దే యాక్చువల్లీ ఈవెన్ డొనేట్ టెలిస్కోప్స్ ఆల్సో. ఓకే. రైట్. సో దెర్ ఆర్ వేరియస్ వేస్ టు స్టార్ట్ స్మాల్ థింగ్స్ అండి. అది ఓకే. మీరే డిసైడ్ చేయండి. యూ విల్ నో వన్స్ యూ స్టార్ట్. మీరు స్టార్ట్ చేసేంత వరకు అయితే మీకు తెలియదు. హ్మ్. ఒకసారి మీరు మొదలు పెట్టండి, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియాస్. ఓకే. ఓకేనండి? ఓకేనా?